వరద సాయం కోసం జనం మళ్లీ ఆందోళన, మీ సేవా సెంటర్లు బంద్, ఖాతాల్లో వేస్తామన్న జీహెచ్ఎంసీ. బల్దియా కొత్త పాలక మండలికి మరింత లేట్, 2 నెలల తర్వాతే అంటున్న అధికార పార్టీ. కరోనా ప్రికాషన్స్ లైట్ తీసుకుంటున్న జనం, వ్యాక్సిన్ వచ్చేదాకా అలర్ట్ తప్పదన్న డాక్టర్లు. 8 నెలలు జీతాలు లేక ఈఎస్ఐ ఉద్యోగుల అవస్థలు, అప్పులతో బతకలేకపోతున్నామని ఆవేదన. హైదరాబాద్ ఫుడ్ ఇండస్ట్రీకి పెరిగిన గిరాకీ, సిటీలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న బ్లాగర్స్. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగియడంతో వరద బాధితులు మరోసారి రోడ్డెక్కారు. తెల్లవారుజాము నుంచే మీ సేవా సెంటర్ల ముందు పడిగాపులు కాశారు. అయితే మీ సేవా సెంటర్లకు రావాల్సిన అవసరం లేదన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్. ఆధార్, ఇంటి నెంబర్ ఆధారంగా అకౌంట్లో డబ్బులు వేస్తామన్నారు. కమిషనర్ నిర్ణయంపై వరద బాధితులు మండిపడ్డారు. ఓట్లు వేయించుకొని గెలిచాక తమని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల ముందు వరద సాయాన్ని ఎన్నికల సంఘం నిలిపేసింది. పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఈ నెల 7 నుంచి మళ్లీ అప్లికేషన్లు తీసుకుంటామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అందరికీ వరద సాయం అందిస్తామన్నారు. దీంతో వరద బాధితులు మీ సేవల ముందు తెల్లారక ముందే క్యూ కట్టారు. దీంతో ఒక్కో ప్రాంతంలో క్యూ లైన్లు కిలోమీటర్లు దాటాయి. హైదరాబాద్లో వరదలకు నష్టపోయిన వారికి 10,000 సాయం అందించింది ప్రభుత్వం. కొందరికి ప్రత్యక్షంగా డబ్బులిచ్చింది. ఆ తర్వాత మీ సేవా సెంటర్ల ద్వారా పంపిణీ చేసింది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలతో వరద సాయానికి బ్రేక్ పడింది. ఎలక్షన్స్ పూర్తయ్యాక ఖచ్చితంగా 10,000 ఇస్తామని సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు కూడా రావడంతో మీ సేవా సెంటర్ల ముందు బారులు తీరారు బాధితులు. ఎవరు పట్టించుకుంటలేరు. ఓటు రాకముందు మేమున్నామని అన్నారు. ఇప్పుడు ఎవరు వస్తలేరు, ఎవరు సాయం చేస్తలేరు. చిన్న పిల్లలు ఇంట్లో వద్దేసి మేము ఈడ లైన్ లో నిలబడితే మా పిల్లల సంగతి ఏంటి, మా సంగతి ఏంటి? ఈ ఎండనక వాగనక మేము కష్టపడే వాళ్ళం అందరం వచ్చి లైన్ లో నిలబడుతున్నాం. ఈ కేసీఆర్ సీఎం సార్ చెప్తున్నారు ఇస్తామని, కానీ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? మిషోలన్నీ క్లోజ్ చేస్తున్నారు. ఎందుకు క్లోజ్ చేస్తున్నారో మాకు తెలియాలి. ఓటేసినాము, ఓటేసి ఇవాళ ఇస్తామని చెప్పినారు. చెప్పి హామీ చేయాలా లేదా? పేదలు మాత్రం ఇండ్లు మునిగి పూర్తి నాశనం అయిపోయినాము. మేము ఆన్లైన్ చేయడానికి వస్తే అప్పుడు సర్వర్ డౌన్ చేసినారు తెలంగాణ గవర్నమెంట్ నుంచి. మళ్ళీ 7 తారీఖు సర్వర్ ఓపెన్ అవుతుంది, అప్లికేషన్ చేసుకోమని చెప్పారు. మళ్ళీ మేము వచ్చినాము, 1000 సంఖ్యలో వచ్చినాము. మళ్ళీ సర్వర్ ఇక్కడ డౌన్ ఉన్నది. కేటీఆర్ గారు సర్వర్ ఓపెన్ చేస్తే మేము ఆన్లైన్ చేస్తాం మీ సేవలు అంటున్నారు. వాళ్ళ దగ్గర తప్పు లేదు. సర్వర్ ఓకే అయితేనే వాళ్ళు ఓకే చేస్తారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 7లో మీ సేవా సెంటర్ దగ్గర ఉదయం నుంచే బాధితులు పడిగాపులు కాశారు. ఆధార్, ఇంటి నెంబర్ ఆధారంగా వరద సాయం అకౌంట్లో జమ చేస్తామనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయం అందిస్తామని చెప్పి మాట మార్చారని మండిపడ్డారు. అర్హులైన వరద బాధితులకు వెంటనే సాయం అందించాలని డిమాండ్ చేశారు. మేము 5 గంటలకు వచ్చినాం. ముఖం గడిలో రోడ్ల మంచినీళ్ళు కూడా వేయలే, మేము ఛాయ్ కూడా తాగలే. గవర్నమెంట్ ఇట్లా మోసం చేయరు కదా, పెద్దోళ్ళు కదా, మాట తప్పరు కదా అని చెప్పి మేము వచ్చినాం. ఇంతవరకు యాది లేదు. అందరూ వస్తున్నారు పోతున్నారు, అందరూ వస్తున్నారు చేస్తున్నారు. ఇప్పుడు యాది లేదు అని చెప్పి పెద్దోళ్ళు ఇట్లా మాట తప్పొద్దు కదా. ఇప్పుడు ఈ రోజుకే మనం బతికి మనుషులు మనం బతికినామంటే ఒక నీతి నిజాయితీ ఉండాలి. పెద్దోళ్ళు తప్పు చేయొద్దు, చిన్నోళ్ళు తప్పు చేసినా సరే కానీ పెద్దోళ్ళు తప్పు చేయొద్దు కదా. अकाउंट में डालना हमारे डायरेक्ट घर को आए तो हमारे को पैसा हाथ को नहीं आता। किसको देते, क्या भरोसा है? तुम्हारे को खाली फोटो आधार कार्ड दे देते। पहले भी दिए नहीं, पहले भी दिए, मगर किसको पहुंचा पैसा? हमारे को अकाउंट में डालो बोलो पैसा। जैसा 1500 रुपए डाले थे ना, वैसे ही हमारे को अकाउंट में डालना। हमारे को घर को आके इंक्वायरी करने का क्या तुम्हारे को ऑनलाइन पूरा है ना? ఖైరతాబాద్ మీ సేవ దగ్గర కూడా ఉదయం 5 నుంచే రద్దీ కనిపించింది. వరద సాయం ఇస్తామంటూ తిప్పుతున్నారని మండిపడ్డారు. అల్వాల్లో వరద బాధితులు నిరసనకు దిగారు. సాయం అందించాలని ఆందోళన చేస్తున్నారు. దీంతో దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. కష్టపడి గింత రూమ్లకు 5-5 వేలు కిరాయి కట్టి పని చేసుకుని కిరాయిలు కట్టుకుని మాకు అడుగు బతకనికే మస్తు అవుతుంది. అలా అంత పని నడిచి రావాలి నిలబడాలంటే వేస్టా? ఏమో ఆ సొంత ఇళ్ళ ఉన్న వాళ్ళకి అంతా ఇచ్చిండ్రు. మాకేయాలి, కిరాయిలకి ఇచ్చేటానికి ఇచ్చిండ్రు కానీ ఇళ్ళకి ఇవ్వాలి. నానానగర్ మీ సేవ సెంటర్ దగ్గర ఉదయం 4 నుంచే క్యూ లైన్లో నిల్చున్నారు వరద బాధితులు. మీ సేవ ఓపెన్ చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయం కోసం జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు టోకెన్స్ ఇచ్చారని బాధితులు వాపోయారు. ఇప్పుడు అప్లికేషన్లు తీసుకోకుండా మాట మార్చారని మండిపడ్డారు. ఇంతకు ముందు మేము చూసినాం, ఇంటికి వచ్చి ఇస్తా అన్న తర్వాత లీడర్లు వాళ్ళ చుట్టాల దగ్గర తీసుకుపోయి వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకొని కమిషన్లు తీసుకొని 5,000 తీసుకొని 5,000 ఇవ్వడం, మళ్ళీ 3,000 తీసుకొని 7,000 ఇవ్వడం,
మళ్ళీ ఇంటికి 4 మందికి 5 మందికి ఇవ్వడం, కానీ పక్కోళ్ళకి ఇవ్వకుండా మన చుట్టాలకి ఇవ్వడం ఇట్లా జరిగింది. వచ్చినాము 5 గంటలకి వచ్చి చూస్తున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏంటంటే మీ సేవ అనేది అసలు ఓపెన్ చేయలేదు. లోపల ఏంటంటే మనుషులు ఉన్నారు కానీ వచ్చి ఎవరైనా చెప్తలేరు. మాకు వెబ్సైట్ అనేది ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ రాలేదని. మళ్ళీ పేపర్లో ఎందుకు ఇవ్వడం? అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు తర్వాత అప్లై చేసుకోండి, ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఆపేసినామని చెప్పారు. అంతకుముందు మేము ఇట్లానే ఇస్తుండే, మాతో పాటు మా ఫ్రెండ్స్ వారు ఇచ్చిర్రు. ఈ లంచం ఇస్తేనే వీళ్ళు ఏంటంటే అప్లై చేస్తారు. ప్రభుత్వ ఆదేశాలతో సిటీలోని మీ సేవా సెంటర్లు, ఫ్రాంచైజీస్ బంద్ చేయించారు అధికారులు. నగరంలోని 47 మీ సేవా సెంటర్లు, 550 ఫ్రాంచైజీస్ కి తాళాలు వేశారు. వరద బాధితుల తాకిడి పెరుగుతుందనే క్లోజ్ చేశామన్నారు మీ సేవా ప్రాజెక్ట్ ఆఫీసర్ మూర్తి. సోమవారం ఉదయం 7ంటికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో బంద్ చేయాల్సి వచ్చిందన్నారు. సిటిజన్స్ అందరికీ నా వినపం అండి, ఎవరు కూడా మీ టైం వేసుకుని దయచేసి ఏ మీ సేవా సెంటర్కి రాకండి. మీరు ఎవరికి కూడా ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వకండి. జిహెచ్ఎంసీ అధికారులే మీ దగ్గరికి వస్తారు. ఇదివరకు కనుక మీకు ఈ సర్వీస్ మీకు ఎనేబుల్ కాకుండా మీకు 10,000 మీ అకౌంట్లో పడకుండా ఉంటే మీకు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మీ అకౌంట్ నెంబర్ తీసుకొని మీ అకౌంట్లో డబ్బులు జమ చేస్తారు. సో ఎవ్వరు కూడా ఏ సిటిజన్ కూడా వాళ్ళ సమయాన్ని వృధా చేసుకొని ఎటువంటి మీ సేవా సెంటర్కి కూడా వెళ్లాల్సిన అవసరం లేదండి. వరద సాయం కోసం బాధితులు మీ సేవా సెంటర్లకు రావాల్సిన అవసరం లేదన్నారు జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్. జిహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి వరద సాయం అందని వివరాలను సేకరిస్తున్నాయని చెప్పారు. బాధితుల వివరాలు, ఆధార్ నెంబర్ ధృవీకరించుకున్న తర్వాత నేరుగా అకౌంట్లోకి డబ్బు వేస్తామని తెలిపారు. గ్రేటర్ కమిషనర్ నిర్ణయంపై వరద బాధితులు మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని ముందే చెప్తే సరిపోయేది కదా, సెంటర్ల దగ్గర క్యూ కట్టిన తర్వాత చెప్పడమేంటని ఫైర్ అవుతున్నారు. ఓట్లు వేయించుకొని గెలిచాక వరద బాధితుల్ని పట్టించుకోవటం లేదన్నారు. కరోనా మొదట్లో మాస్కులు, శానిటైజర్, ఫిజికల్ డిస్టెన్స్ను మస్ట్గా ఫాలో అయ్యారు నగరవాసులు. అయితే అన్లాక్ తర్వాత కరోనా సేఫ్టీ ప్రికాషన్స్ని లైట్ తీసుకున్నారు. వరుస పండుగలు, పెళ్లిళ్ల సీజన్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్తో జనం హడావిడి కనిపించింది. వింటర్లో కరోనా వ్యాప్తి ఎక్కువ ఉండే అవకాశం ఉందంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. నగరంలో కరోనా జాగ్రత్తలు పాటించడం లేదు జనం. సిటీలో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది అన్నట్లుగా తిరుగుతున్నారు. అన్లాక్ తర్వాత పెళ్లిళ్లు, ఫంక్షన్లకి పెద్ద సంఖ్యలో అటెండ్ అవుతున్నారు. కొందరు మాస్క్లు కూడా పెట్టుకోవడం లేదు. వింటర్లో కరోనా వ్యాప్తికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు డాక్టర్లు. రాబోయే రోజుల్లో కోవిడ్ సెకండ్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. నవంబర్ ఫస్ట్ వీక్, అక్టోబర్ లాస్ట్ వీక్లో ఈవెన్ 1-2 కేసెస్ కూడా అడ్మిషన్ చేయకుండా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా రోజుకి 5-6 కేసులు, ఒక్కొక్కసారి 10 కేసులు కూడా అడ్మిట్ చేయడం జరుగుతున్నది. మన జాగ్రత్తలు, మన స్వీయ రక్షణ మన బాధ్యతే. దేశము అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళు చేయాల్సినంత మ్యాక్సిమం చేశారు. ఇంకా ఎంతకాలం లాక్డౌన్లో ఉంచగలుగుతారు? లేదు కదా. సో అలా అని ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ మనం పెట్టుకోవాలి. అండ్ మన నుండి మనకు ఉద్యమం అనేది మన నుండి స్టార్ట్ కావాలి. మనం జాగ్రత్తగా ఉండడం అనేది మన చేతుల్లో పని. కరోనా మొదట్లో అందరూ కరోనా జాగ్రత్తలు మస్ట్ గా పాటించారు సిటీ జనం. కానీ కొన్ని రోజులుగా సేఫ్టీ మెజర్స్ లైట్ తీసుకుంటున్నారు. సూపర్ మార్కెట్స్, రైతు బజార్లు, పబ్లిక్ ప్లేసుల్లో గుంపులుగా జనం కనిపిస్తున్నారు. మొన్నటిదాకా ఫేస్ మాస్క్లకు, హ్యాండ్ శానిటైజర్లకు డిమాండ్ విపరీతంగా ఉండేది. కానీ ఇప్పుడు బిజినెస్ అంతంత మాత్రంగానే ఉందంటున్నారు మెడికల్ షాప్స్ నిర్వాహకులు. ఇంత ముందు చాలా మాస్కులు అమ్మిటిపోయేది. బయట జనాలు చాలా తక్కువ వేసుకుంటున్నారండి. ముందట్లకు లేదు. ముందు అంటే కొంచెం భయం ఉండే కరోనా ఉందని, కానీ ఇప్పుడు మాత్రమైతే అంత లేదు, చాలా తగ్గింది. తెలిసిన వాళ్ళ మాత్రం ఎడ్యుకేటెడ్ పర్సన్ మాత్రమే వేసుకుంటున్నారు. కెమికల్ బేస్ ఉంటాయండి. గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉంటుంది. స్ప్రే టైప్ ఉంది, లిక్విడ్ టైప్ ఉంది, జెల్ టైప్ ఉంది. ఇవన్నీ మన దగ్గర రన్నింగ్ ఉంది. మా దగ్గర వితౌట్ మాస్క్ లేని ఎంట్రీ లేదు. డైలీ ప్రతి ఒక్క కస్టమర్ లోపలికి వచ్చిన తర్వాత కంపల్సరీ శానిటైజింగ్ చేస్తారు. కొన్ని రోజులుగా మన దగ్గర కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. యూరప్ లాంటి కంట్రీస్ లో సెకండ్ వేవ్ ఎక్కువగా ఉంది. ఇండియాలో అలాంటి పరిస్థితి వస్తే తట్టుకోవడం కష్టం అంటున్నారు డాక్టర్లు. లాక్డౌన్ మళ్లీ పెట్టే అవకాశాలు లేకపోయినా సెల్ఫ్ కేర్ పై అందరూ దృష్టి పెట్టాలంటున్నారు. వ్యాక్సిన్ రావడానికి 6 నుంచి 9 నెలల టైం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. అందరికీ వెంటనే వ్యాక్సిన్ చేరడం కష్టమే అంటున్నారు. సెకండ్ వేవ్ అని మనం ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యూరోప్ అండ్ అదర్ వెస్టర్న్ కంట్రీస్లో తప్పకుండా ఈ సెకండ్ వేవ్ ఇంపాక్ట్ ఫస్ట్ టైం మన ఏప్రిల్, మే, జూన్లో ఉన్న
టప్పటికన్నా కూడా ఇప్పుడు ఎక్కువ సీరియస్గా అఫెక్ట్ అవ్వడం అండ్ దెన్ మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ రావడం, ఆల్మోస్ట్ డబుల్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ రావడం అనేది ఖచ్చితంగా చూస్తున్నాం. సో అలాంటిది ఇండియాలో అటువంటి ఇంటెన్సిటీ వేవ్ వస్తే మాత్రం ఖచ్చితంగా మన హెల్త్ కేర్ సెక్టర్ ఆల్రెడీ గత 10 monthsగా చాలా ఓవర్ బర్డన్ అయినది. దీని మీద ఇంకా ఎక్కువ లోడ్ అయితే మాత్రం తట్టుకోవడం కష్టం అవుతుంది. క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ కూడా ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది. వ్యాక్సిన్ కోసం ఎదురు చూడకుండా ఫేస్ మాస్క్ పెట్టుకోవడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం చేయాలంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయాలని సలహా ఇస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం వ్యవసాయం కార్పొరేట్ల చేతిలోకి వెళ్లబోదన్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. బీజేపీ బలం పెరుగుతుండటంతో కేసీఆర్ కాళ్ల కింద భూమి కదులుతోందన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలతోనే రైతులకు మేలు జరుగుతుందన్నారు. రైతులను కాంగ్రెస్ మోసం చేస్తోందని, ప్రైవేట్ మార్కెట్లను తెరుస్తామని కాంగ్రెస్ గతంలోనే చెప్పిందన్నారు మధ్యప్రదేశ్ సీఎం. करना चाहता हूं, कांग्रेस का जहाज डूब रहा है और इसलिए किसानों को भ्रमित करके अपनी राजनीति चमकाने का घृणित प्रयास कर रही है. मैं एक पत्र आपके सामने रख रहा हूं. ये पत्र है श्रीमान शरद पवार जी का, जो मुझे लिखा गया था और ये 2011 में लिखा गया था. 2011 मैं तब भी चीफ मिनिस्टर था मध्य प्रदेश का. शरद पवार जी कृषि मंत्री थे. मैडम श्रीमती सोनिया गांधी चेयरपर्सन थी. ये कांग्रेस पार्टी ने उस समय एपीएमसी मॉडल एक्ट का समर्थन किया. मैडम की सहमति थी, मनमोहन सिंह जी की सहमति थी. ఈ నెల 9న హైదరాబాద్ నేరెడ్మెట్ డివిజన్ ఫలితాల కౌంటింగ్ జరగనుంది. డివిజన్ 136లో ఇతర గుర్తులతో కౌంటింగ్ నిలిచిపోగా ఫలితాన్ని పెండింగ్లో పెట్టింది ఎన్నికల సంఘం. 544 ఓట్ల లెక్కింపుతో పాటు రిజెక్ట్ అయిన ఓట్లను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోర్టు సూచించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా నేరెడ్మెట్ డివిజన్ ఫలితాన్ని ప్రకటించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇతర గుర్తులను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోర్టు సూచించింది. వేరే ముద్రలతో ఉన్న 544 ఓట్లను కూడా లెక్కించాలని ఆదేశించింది కోర్టు. స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులుంటే రిటర్నింగ్ అధికారి తుది నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. గ్రేటర్ ఎన్నికల ఓటింగ్ లెక్కింపుకు ముందు రోజు అర్ధరాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సర్క్యులర్ పై వివాదం నెలకొంది. స్వస్తిక్ గుర్తు కాకుండా ఏ ఇతర గుర్తులున్నా ఓటుగానే పరిగణించాలని సర్క్యులర్ ఇచ్చింది ఎస్ఈసీ. అయితే దీన్ని సవాల్ చేస్తూ బీజేపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ రోజు ప్రాథమికంగా కేసును విచారించిన కోర్టు సర్క్యులర్ ను నిలిపివేయాలని ఆదేశించింది. ఇతర ఓట్లతో మెజార్టీపై ప్రభావం చూపినట్లయితే ఫలితాలను ఆపాలని చెప్పింది. ఎలక్షన్ కమిషన్ ఆర్ఓకి చెప్పాలి కానీ పోలింగ్ ఆఫీసర్కి ఇచ్చే అధికారం వాళ్ళకి లేదని చెప్పడం జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం కూడా ఉంది. దానిపైన ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా కౌంట్ చేయాలనేటువంటి ఒక వాదన జరిగినప్పుడు డిస్ట్రిబ్యూషన్ మార్కు తర్వాత ఒక స్వాస్తిక్ ఈ రెండు ఉన్నాయి కాబట్టి మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూ మోడల్లో స్వాస్తిక్ ఉన్న వాటిని కౌంట్ చేయాలి, మిగతా వాటిని కౌంట్ చేయకూడదన్నారు. ఈరోజు హైకోర్టు చెప్పిందంటే ఓటర్ల మిస్టేక్ కాదు, అది పోలింగ్ ఆఫీసర్ మిస్టేక్ జరిగింది కాబట్టి ఓటర్లని మిస్టేక్ లేదు కాబట్టి వాళ్ళని బాధ్యులు చేయకూడదు. కాబట్టి వాళ్ళ ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఈవెన్ డిస్టింగ్విష్ మార్క్స్ని కూడా మీరు లెక్కలోకి తీసుకొని వాటి పరిగణలోకి తీసుకొని కౌంట్ చేయమని చెప్పేసి ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేరెడ్మెట్లో వేరే ముద్రలతో 544 ఓట్లున్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు టీఆర్ఎస్ కు 504 ఓట్ల మెజారిటీ ఉంది. హైకోర్టు తీర్పుతో మిగతా ఓట్ల కౌంటింగ్ జరిపేందుకు అడ్డంకి తొలగింది. అయితే దీనిపై ఎలాంటి అభ్యంతరాలున్నా ఎన్నికల ట్రిబ్యునల్ను ఆశ్రయించొచ్చని పిటిషనర్ కు సూచించింది న్యాయస్థానం. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల భవితవ్యం తేలిపోయింది. హోరాహోరీగా జరిగిన పోరులో హైదరాబాద్ ఓటర్ ఏ ఒక్క పార్టీ వైపు మొగ్గు చూపలేదు. కార్పొరేషన్లో ఏ పార్టీకి క్లియర్ మెజార్టీ రాలేదు. దాంతో కొత్త పాలక మండలి ఎప్పుడు అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. బల్దియాలో కార్పొరేట్ల ఎన్నిక పార్టీల బలాబలాలు ఫైనల్ అవ్వడంతో కొత్త కార్యవర్గ ఏర్పాటుపై చర్చ నడుస్తోంది. గ్రేటర్ కార్పొరేషన్ అయ్యాక ఏర్పాటవుతున్న 3వ కార్యవర్గం ఇది. ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు ఉంది. చట్ట ప్రకారం ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఈ కార్యవర్గాన్ని రద్దు చేయొచ్చు. చట్టంలో మార్పులు తెస్తే కొత్త పాలక మండలిని ఏర్పాటు చేయొచ్చు. అంతవరకు ప్రస్తుతం ఉన్నదాన్నే కొనసాగించవచ్చు. ఇప్పటికే 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను స్టాండింగ్ కమిటీ ముందు పెట్టారు అధికారులు. దాన్ని ఈ నెల 10 కల్లా ఆమోదించి 15 నాటికి బల్దియా పాలక మండలి ముందుంచాలి. లేదంటే వచ్చే ఏడాది బడ్జెట్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దాంతో ప్రస్తుత పాలక మండలి తన పనులు పూర్తి చేసే అవకాశం ఉందంటున్నాయి అధికార వర్గాలు.
కొత్తగా గెలిచిన పాలక మండలిలో ఏ పార్టీకి క్లియర్ మెజారిటీ రాలేదు. టీఆర్ఎస్ కి 56 స్థానాలు, బీజేపీకి 48, ఎంఐఎంకి 44 స్థానాలు, కాంగ్రెస్ 2 సీట్లలో విజయం సాధించింది. ఎక్స్ అఫిషియో సభ్యులతో ఎక్కువ స్థానాలు గెలిచిన టీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు గెలుచుకునే అవకాశం ఉంది. సగానికి పైగా కార్పొరేట్లను టీఆర్ఎస్ గెలుచుకోవడంతో మరికొన్ని రోజుల పాటు మేయర్ ఎన్నిక ఉండకపోవచ్చన్న వాదనలు ఉన్నాయి. ఫలితాల తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేయర్ ఎన్నికకు ఇంకా టైం ఉంది కదా అని చెప్పడాన్ని చూస్తే కొత్త పాలక మండలి ఏర్పాటుకు మరో 2 నెలలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్డౌన్ ఎఫెక్ట్ మనుషులతో పాటు మూగ జీవాలపైన పడింది. గుర్రాలే జీవనోపాధిగా బతికేవారు వాటిని పోషించలేక రోడ్లపై వదిలేస్తున్నారు. కొందరు వాటిని అమ్ముకుంటుంటే మరికొందరు హార్స్ రైడింగ్ స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు. దీంతో గుర్రపు సవారీ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నగరవాసులు. ఇక మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. ఎవరికి ఇష్టం ఉండదు, చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళగా ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తూ ఉంటుంది. ఇక సినిమాలలో గుర్రం సవారికి సంబంధించిన సీన్స్ రాగానే కేరింతలు కొడుతూ చూస్తూ ఉంటారు. బట్ లాక్డౌన్ తెచ్చిపెట్టిన కష్టాలు హార్సెస్ పైన క్లియర్గా అనిపిస్తూ ఉంటుంది. వారికి తినడానికి తిండి లేక కనుక్కునే వారు ఎవ్వరు లేకపోవడంతో చాలా హార్సెస్ రోడ్ మీద చనిపోయి కనిపిస్తున్నాయి. సో హార్సెస్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి, సిటీలో ఎలాంటి పరిస్థితుల్లో ప్రజెంట్ గుర్రాలు కొనసాగుతున్నాయో తెలిసిన ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనం అత్తాపూర్లోని తెలంగాణ హార్స్ అకాడమీలో ఉన్నాము. ఇక్కడ దాదాపు 20 నుంచి 30 గుర్రాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వీటి ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మనతో పాటు వీటి నిర్వాహకులు ఆజం గారు ఉన్నారు. సో హైదరాబాద్లో ఎన్ని గుర్రాలు ఉంటాయి, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు? దాదాపు 350 హార్సెస్ ఉన్నాయి. మ్యారేజ్ హార్సెస్ 350 ఉన్నారు. మేమైతే మా తాత గురు తాత అందరు ఇదే బిజినెస్లో ఉన్నారు మేము. తర్వాత ఇది మన లాక్డౌన్ కోవిడ్తో కొద్దిగా చాలా ఇబ్బంది పడింది. మేము గుర్రాలకి ఎట్లా పెంచినాం, మేము ఎట్లా సాకాని దానికి మనుషులకి గుర్రాలకి మేతకి ఎక్కడెక్కడి నుంచి లోన్ తీసుకొని కొంతమంది హెల్ప్ చేశారు. ఈ లాక్డౌన్లో ఎన్ని హార్సెస్ చనిపోయినాయి, దాని తర్వాత చాలా వరకు అయితే వాటిని పెంచలేక కూడా రోడ్ పైన వదిలేశారు. సో అలాంటి హార్సెస్ని మీరు ఎట్లా రెస్క్యూ చేసి ఎట్లా తీసుకొస్తున్నారు? ఇక్కడ మనుషుల దగ్గర గుర్రాలకి ఫుడ్ లేవు, వాళ్ళ దగ్గర మేము చేసుకున్నారు తీసుకొని మేము మా దగ్గర పెట్టుకొని గుర్రాలకి ఫుడ్ ఇచ్చినాయి. ఫుడ్ తర్వాత వాళ్ళకి మెడిసిన్స్ కొద్దిగా ప్రైవేట్ చేసినాం మేము. గుర్రాలు ఇక్కడ షెడ్లు ఉన్నాయి, అక్కడ పోయి గుర్రాలకి మెడిసిన్ ఇచ్చినారు. కొన్ని గుర్రాలు ఎట్లా అనేసి ఫుడ్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం దూరం కన్నా మన 50-60 కిలోమీటర్లు గడ్డి ఎక్కడ ఉన్నాయి, అక్కడ చెరువు కట్టలు ఎక్కడ ఉంటాయి అక్కడ వదిలేస్తారు. ఎందుకు గడ్డి మేపి అక్కడ నీళ్ళు తాగుతారని అక్కడ వదిలేస్తారు వాళ్ళు. ఏం చేస్తారు, దానికి ఏం మనం తిండి మనకి తిండిలో వాళ్ళకి ఎట్లయితే పెంచుకోవాలని చాలా ఇబ్బంది పడేవాళ్ళు. చాలా గుర్రాలకి చిన్న గుర్రాలకి కూడా యాక్సిడెంట్ జరిగింది. అట్లని గుర్రాలకి తీసుకొచ్చి మనం మా షెడ్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నారు, పెట్టినా మేము. తర్వాత మంచి అయిపోయినాక వదిలేసినాం. ఒక్కొక్క హార్స్కి డేకి ఎంత దాన పెడుతూ ఉంటారు, అండ్ మీరు బరాత్కి కావచ్చు అండ్ ప్రదర్శనకు పంపించడానికి ఎంత అమౌంట్ తీసుకుంటూ ఉంటారు, ఎలా ఉంటుంది మెయింటెనెన్స్ అంతా? మెయింటెనెన్స్ అయితే గుర్రానికి ఒక 350 రూపీస్ పెట్టాయి పర్ డే. 350 1 హార్స్ 350 అవుతుంది. దానికి తర్వాత మ్యారేజ్ హార్సెస్కి మన మ్యారేజ్కి 3500 4000 మన డిస్టెన్స్ బట్టి ఉంటాయి. మన సికింద్రాబాద్ కావాలంటే దాని ట్రావెలింగ్ ఉంటాయి, దానికి 1500 రూపీస్ ట్రావెలింగ్ సపరేట్ చేసుకుంటాం. మీ దగ్గర చాలా గుర్రాలు ఉన్నాయి, మూవీ షూటింగ్స్ కూడా పంపిస్తూ ఉంటారు. ఎలాంటి మూవీ షూటింగ్స్కి మీరు వీటిని సర్ఫర్ చేస్తుంటారు? చాలా సినిమాకి మేము తాత మేము చేసిన అందరికీ దాని మగధీర, బాహుబలి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, ఇవి రాజన్న, మన ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తున్నాం. 666 కూడా చేస్తున్నాం. ఇక్కడ ఉండే గుర్రాలు అయితే చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే తినడానికి తిండి లేక దాని లేక సరైన ఇట్లాంటి మెజర్మెంట్స్ లేకపోవడంతో చాలామంది గుర్రాలను వదులుకుంటున్న పరిస్థితి, వాటికి ఏం చేయాలో అర్థం కాకుండా చనిపోయిన పరిస్థితి మనం చూసినాము. సో ఇక్కడ ఉండే హార్సెస్ అన్నిటినీ కూడా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఒక పర్సన్కి డైలీ ఎంత ఫుడ్ అయితే పడుతుందో, ఎంత అమౌంట్ అయితే పడుతుందో, సేమ్ ఈ గుర్రాలు కూడా అంతే అమౌంట్ పడుతుంది. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం అంతే కనుక బాగుంటుందని కూడా చెప్తున్నారు. ఈ కరోనా నుంచి భయం తప్పించుకునేందుకైతే ఇక్కడ ఒక తెలంగాణ అకాడమీ కూడా రెడీ చేశారు. సో అక్కడ ఎలా ఉంది ప్రికాషన్స్, హార్స్ రైడింగ్ చేయడానికి ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందో తెలుసుకుందాం. నేను ఇక్కడ ఆల్మోస్ట్ 1.5 month నుండి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఆజం భాయ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ట్రైనర్ హియర్ అండ్ హీఈస్ ఎ వెరీ గుడ్ గైడ్ ఆల్సో. అండ్ హార్స్ రైడింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఇక్కడ రావడం వల్ల నేను ఆల్మోస్ట్ ఒక 10 to 15 kg వెయిట్ రెడ్యూస్ అయినాను. లాక్డౌన్ వల్ల మనకి ఇది మంచి టైం దొరికింది హార్స్తో టు నో హార్సెస్ ఎలా ఉంటాయి, హార్స్ రైడింగ్ ఎలా చేయాలి అన్నట్టు. అండ్ ఇది కూడా నాకు ఒక మంచి ఉద్దేశం ఉండే. నా హార్సెస్కి అయితే ఏం ప్రాబ్లం లేదు, బికాజ్ ఆజమ్ ఈజ్ ఎ వెరీ గుడ్ హార్స్ లవర్. ఆయనకు యానిమల్స్ హార్సెస్ అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమగా చూసుకుంటారు. సో మనము ఇక్కడ వచ్చే వల్ల ఏమంటే వీళ్ళను మనం అర్థం చేసుకోవచ్చు, హౌ టు నో ద హార్సెస్, వాళ్ళు ఎట్లా ఉంటారు ఏం లేదు అన్నట్టు. Been working with Azam Bhai now for almost
odd years. During the lockdown, actually, he organized and helped me feed majority of the marriage horses in Hyderabad. So the problem with these marriage horses is that they have no other income. This is their shadis and their films are their income. So I encouraged him in a way to start this riding school because it would bring in additional income for them. So anybody, actually, if people right now, the lockdown is lifted, please, reach out to these people. They need your help. They need your support. Okay, if you know anybody in the movies, encourage them to start using the horses. If you have weddings and shadi barats, films, anything, please do contact them. And the ones who've started riding schools, please support them because these people love their horses. Okay, they're doing anything that they can do to be able to keep their horses in the condition that they're used to, in really good condition. So support them in any way that you can. I started learning horse riding in the month of October. It's really cool to learn, and Adam sir teaches us very well. He's like so kind and helpful. He don't let us do something wrong, or like it's cool to learn with him. అన్లాక్ లో భాగంగా ఒక్కొక్క వ్యాపారం మళ్ళీ రీస్టార్ట్ అవుతున్న ఈ హార్సెస్ పైన బతికే వాళ్ళకి మాత్రం ఎలాంటి వ్యాపారం లేనేసి కూడా వ్యాపారులు బాధపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక చాలా మంది అయితే ఇంట్లో ఉంటున్న వాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి. దీంతో సిటీలోని హార్స్ రైడింగ్ స్కూల్స్ అన్ని కూడా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. వినోద్తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్. ఈఎస్ఐలో అవుట్ సోర్సింగ్ కార్మికులు జీతాలు రాక నానా అవస్థలు పడుతున్నారు. కొందరిని జాబ్స్ నుంచి తొలగించి రెన్యువల్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముషీరాబాద్ ఈఎస్ఐ డైరెక్టరేట్ ముందు ధర్నా చేశారు. హెచ్డీసీ కింద పనిచేస్తున్న వారికి 16 నెలలు, మిగతా వారికి 8 నెలల నుంచి జీతాలు రావట్లేదని వాపోతున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే సెక్రటేరియట్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు కార్మికులు. ఈఎస్ఐ డైరెక్టరేట్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 8 నెలల నుంచి జీతాలు లేవు. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ కింద పనిచేస్తున్న వారికి 16 నెలల నుంచి జీతాలు రావడం లేదని వాపోతున్నారు. కుటుంబాన్ని పోషించటం కష్టంగా మారిందని, ఎలా బ్రతకాలని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. కూరగాయలు కొనే పరిస్థితి కూడా లేక పచ్చడి మెతుకులు తింటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్లో కూడా వచ్చి చేశాం మేడం. మాకు లేకనే మేము వచ్చి ఇక్కడ ఇస్తారేమో అని ఆశతోని లాక్డౌన్లో కూడా వచ్చి మేము రోజు 200-300 ఖర్చు పెట్టుకొని కూడా వచ్చి మేము డ్యూటీ చేసాము. కానీ ఇప్పుడు మాత్రం మమ్మల్ని తీసేస్తామంటున్నారు. మేము 9 సంవత్సరాల నుంచి నేను ఈఎస్ఐలో చేస్తున్నాను. ఇప్పుడు మాత్రం జీతం లేదు, మీరు అయిపోయింది, మిమ్మల్ని తీసేసాము అని చెప్పి మీరు రావద్దని చెప్తున్నారు. మాకు అవుట్సోర్సింగ్ అనే పద్ధతే లేదని చెప్పారు. ఇప్పుడేం అందరినీ తీసేస్తా అంటున్నారు. మా పరిస్థితి ఎలా మేడం? మేము ఏం చేయాలి? దాని మధ్యలో నుండి తీసేస్తే మేము ఎక్కడ వెళ్ళాలి మేడం? మా పిల్లలు మేము రోడ్డు మీద పడేస్తున్నారు కదా. మమ్మల్ని అప్పులు చేసి ఉద్యోగాలు చేస్తున్నాం. లాక్డౌన్ లో కూడా వచ్చినాం. పర్మనెంట్ వాళ్ళు రాకుండా మేము అవుట్సోర్సింగ్ వాళ్ళం వచ్చి పనులు చేసినాం వాళ్ళందరికీ. ఇప్పుడు మధ్యలో మమ్మల్ని అంత అయిపోయినాక తీసేస్తా అంటే ఏమన్నట్టు మేడం? మరి ఉద్యోగులను అవుట్సోర్సింగ్ కింద రెన్యువల్ చేయకుండా 60 మందిని తొలగించారని వాపోతున్నారు. దీంతో పాటు పనిచేసిన 16 నెలలకు జీతం కూడా ఇవ్వలేదంటున్నారు. లాక్డౌన్లో ట్రాన్స్పోర్ట్ లేకపోయినా అప్పులు చేసి ఉద్యోగం చేశామని కన్నీరు పెట్టుకున్నారు. డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రి మల్లారెడ్డి ఇలా అందర్నీ కలిసి గోడు వెళ్లబోసుకున్నా ఎవరూ పట్టించుకోలేదని చెబుతున్నారు. జీతాలు అడుగుతుంటే ఏజెన్సీ టర్మ్ అయిపోయిందని కాంట్రాక్టర్లు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్లారెడ్డి దగ్గరికి 2 సార్లు పోయినాము. ఏం చెప్పిండు? అమ్మా వేసేసినప్పు మీరు ఏం పర్షన్ కాకుండా మీ జీతం మీకు వస్తుంది, పోండిరా, అయిపోయింది, నేను చెప్పేసిన. ఇగో ఇవే మాటలు తప్ప వచ్చింది లేదు, మేము తీసుకున్నది లేదు. ఆయనది అట్లున్నది, వీళ్ళది ఇట్లున్నది. ఇక ఎవరికి ఏం పార్టీ లేదు. ఆ గవర్నమెంట్ వాళ్ళేమో మంచిగా జీతాలు తీసుకొని వాళ్ళు కూర్చుంటారు. మమ్మలను 4 చేసే పని ఒక్కొక్క డిస్పెన్సరీలో 2-3 ఉండవలసిన వాళ్ళము ఒక్కలమే ఉంటున్నాం. మేము ఎంత పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మేము చేయడానికే వచ్చినాం కాబట్టి చేస్తామని చెప్తున్నాం. కొత్త కాంట్రాక్ట్ ఎట్లా అంటే ఇప్పుడు సడన్గా వేరే వాళ్ళని తీసుకునే అవకాశం కూడా ఉంది. మీరు అడుగుతలేరు, చేస్తలేరు అన్నట్టు మాట్లాడతారు మేడం. 4-5 సార్లు రావట్టి వీడికి. ఎన్నిసార్లు వచ్చినా మీరు బిల్లు అక్కడ పంపించినామమ్మా, ఇంకా రెన్యువల్ కాలేదు, వచ్చినప్పుడే వస్తుంది. సెక్రటరీ ఆఫీస్కు పంపించినాము, లేబర్ ఆఫీస్కు, అది వచ్చినప్పుడే వస్తుంది, అప్పటిదాకా రాకండి అంటే ఎట్లా బతకాలి మేడం? ఈఎస్ఐ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సెక్రటేరియట్ ని ముట్టడి చేస్తామంటున్నారు కార్మికులు. ఎన్నేళ్లు ఇలా జీతాలు రాకుండా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 200 మంది కార్మికుల పొట్టగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు.
ఈఎస్ఐ డిపార్ట్మెంట్లో హెచ్డిసి కార్మికులు ఒక 120 మంది ఉన్నారు. దాదాపు 16 నెలల జీతాలు వీళ్ళకి పెండింగ్లో ఉన్నాయి. 2020 జూన్లో దాదాపు ఒక 80 మంది కార్మికుల్ని తొలగించి కొత్తగా ఒక 20 మందిని తీసుకొని ఒక 60 మందిని మాత్రమే ఉంచుకొని అంటే 120 మందితో చేసే పనిని 60 మందితోనే పని చేయించుకుంటున్నారు. లాక్డౌన్ కాలంలో కూడా వీళ్ళు పని చేసినా ఇప్పటికీ ఆ జీతాలు వీళ్ళకు ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త టెండర్ అని ఇచ్చారు. ఆ కొత్త టెండర్ కూడా ఆయన కూడా దాదాపు 3 నెలలుగా ఈయన జీతాలు పెండింగ్లో ఉన్నాయి. మరి ఇట్లా అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా పని చేయించుకొని ఇవాళ మళ్ళీ తీరా టైంకి వచ్చిన తర్వాత అంటే ఇంతకాలం దీన్ని నమ్ముకొని పనిచేసిన తర్వాత సడన్గా మధ్యలోంచి తీసేస్తే వీళ్ళు ఎట్లా బతకాలి? 120 మంది ఇలా హెచ్డిసి కార్మికులు రోడ్ల మీద వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. సెక్రటేరియట్కి వెళ్ళినాము, అన్ని విధాలుగా చేసే ప్రయత్నాలని చేసినాం. చివరికి ఈఎస్ఐ డైరెక్టరేట్ ఆఫీసులో ఈ ఆందోళనకు పూనుకోవడం జరిగింది. జీతాలు రాక కుటుంబాన్ని పోషించలేక ఈఎస్ఐ అవుట్సోర్సింగ్ కార్మికుడు చనిపోతే కనీసం వార్త బయటకి రానివ్వలేదని ఆవేదన చెందారు. పని చేస్తున్నా జీతాలు ఇవ్వకపోతే ఎలా బ్రతకాలంటున్నారు. త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. త్వరలో ఆర్టీసీ కార్గో, పార్సెల్, కొరియర్ సర్వీసులు ఇంటి దాకా రానున్నాయి. ఇప్పటి వరకు కలెక్షన్ పాయింట్ల వరకే సర్వీస్ చేసిన సంస్థ హోమ్ డెలివరీ చేసేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఆర్టీసీ అందిస్తున్న కార్గో, పార్సెల్, కొరియర్ సర్వీసులు జనానికి మరింత చేరువ కానున్నాయి. ఆదాయం పెంచుకోవడానికి ప్రారంభించిన కార్గో, పార్సెల్, కొరియర్ సర్వీసులను మరింత విస్తృతం చేస్తోంది ఆర్టీసీ. హోమ్ డెలివరీ సర్వీసును 11న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో జనానికి మరింత మెరుగైన సేవలు అందనున్నాయి. హోమ్ డెలివరీ కోసం 3 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది ఆర్టీసీ. ఏడాది మొదట్లో కార్గో, పార్సెల్, కొరియర్ సర్వీసులను ఆర్టీసీ ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఏజెంట్లను పెట్టుకొని బిజినెస్ పెంచుకుంటోంది. ప్రతి బస్టాండ్లో కలెక్షన్ పాయింట్లు పెట్టి సేవల్ని విస్తరించింది. అయితే ఇప్పటిదాకా ఏదైనా పార్సిల్ బస్టాండ్లో కలెక్షన్ పాయింట్ వరకే వచ్చేది. ఇకపై ఆ అవసరం లేకుండా పార్సిల్ నేరుగా ఇంటికే రానుంది. అయితే హోమ్ డెలివరీకి కొంత ఛార్జీని అదనంగా వసూలు చేస్తారు. ఏపీలో ఇలాగే చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆ పార్టీలో జాయిన్ అయ్యారు విజయశాంతి. ప్రస్తుతం విజయశాంతి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇంకా ఆయన అటు మాట్లాడతారు, ఇటు మాట్లాడతారు. కేసీఆర్ గారు ఎలా అయిపోతుంది అంటే కామెడీ అయిపోతుంది. రాను రాను ఆయన చూస్తుంటే సీరియస్నెస్ పోతుంది. సో గోడ మీద పిల్లి లాంటి వారు మిస్టర్ కేసీఆర్ గారు. ఆయన పెద్ద మేము సీరియస్గా తీసుకోదలుచుకోలేదు. ప్రజలే ఆయన తిరస్కరించేస్తున్నారు. కాబట్టి అదేనండి నేను అంటున్నది. కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు మోడీ గారు కానీ రైతులకి అన్యాయం చేయాలని ఎప్పుడు అనుకోరండి. ఎవరైనా కూడా అనుకోరది. రైతులు మేలు జరగాలని ఉంది. సో అది ఏంటి అన్నది ఒకసారి కూర్చొని మాట్లాడి దాన్ని అర్థం చేసుకుంటే డెఫినెట్గా మంచిగానే ఉంటుందన్నది మా అందరి అభిప్రాయం. రైతులు కూడా మంచిగా జరుగుతుందని మేము కోరుకుంటాం. సో ఎనీవే ఇవాళ నాకు హ్యాపీగా ఉంది. చేరినందుకు ఒక మంచి వాతావరణం క్రియేట్ అయింది. సో పెద్దలందరూ సమక్షంలో పార్టీలో చేరాను. మా రాష్ట్ర నాయకులు, మా అధ్యక్షులు వారు అందరూ ఉన్నారు ఇవాళ. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. మీరు మాట్లాడండి సంజయ్. అంటే చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు నడ్డా గారు కానీ, అమిత్ షా గారు కానీ. విజయశాంతి గారు పార్టీలో ఇవాళ వెళ్ళినప్పుడు కూడా ఇంతకుముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైతే రాజీనామా ఇచ్చారో అప్పటి నుంచి కూడా పార్టీకి ఏదో రకంగా సాయం చేసి వస్తున్నారు. కాబట్టి అందరం కలిసికట్టుగా జిహెచ్ఎంసీలో పనిచేసినాం కాబట్టి పూర్తి విజయం సాధించినాం. దాంతోపాటు కేంద్ర నాయకత్వం పూర్తిగా సహకరించింది. అనేక పనులు ఉన్నప్పుడు కూడా అమిత్ షా గారు, నడ్డా గారు, దాంతోపాటు యోగి గారు, తేజస్వి సూర్య గారు, స్మృతి ఇరానీ గారు, ప్రకాష్ జావడేకర్ గారు, ఇట్లా చాలామంది నాయకులు రావడము. దాంతో భూపేంద్ర యాదవ్ గారిని జిహెచ్ఎంసీ ఇన్ఛార్జిగా పెట్టినప్పుడే ఆ సీరియస్నెస్ ఏందో తెలంగాణ రాష్ట్రానికి అర్థమైపోయింది. మరి తప్ప అందరి సహకారంతో, కార్యకర్తల పోరాట పటిమతో నాయకులందరం కలిసికట్టుగా పనిచేస్తాం కాబట్టి, దాంతోపాటు టీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకున్న వ్యతిరేకత, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చేతకంతనము, దాన్ని అన్ని గుర్తించి అలా ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టాను దానికి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. తప్పకుండా 2023లో అధికారం రావడం కోసం తమ అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచన సలహాలు ఇచ్చారు. Impressive performance shown by the BJP in Hyderabad. So how you are seeing this, the future of BJP in Telangana?
తప్పకుండా 2023లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అధికారంలో రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను బంద్కి సంబంధించి. ఇంతకుముందు విజయశాంతి గారు చెప్పినట్టు బంద్ అనేది కొన్ని రాజకీయ పార్టీలు ఇస్తా ఉన్నాయి. ఇంతకుముందే సమాచారం వచ్చింది టీఎన్జిఓ నాయకులకు ఏం అవకాశం, అసలు బంద్కు మద్దతు తెలపాల్సిన అవసరం వచ్చింది. మీరు రాజకీయ నాయకులా టీఎన్జిఓ నాయకులా? మీరు మీ ఉద్యోగస్తులు మీ మీద ఒత్తిడి తీసుకొచ్చారేమన్నా? ఉద్యోగస్తులే మద్దతు తెలుపుతలేరు. టీఎన్జిఓ నాయకులు కొంతమంది రాష్ట్ర ముఖ్యమంత్రి కొమ్ముగాడము నిజంగా సిగ్గుచెట్టి. మీరు మీ ఉద్యోగస్తులకు సంబంధించి ఐఆర్ గురించి మాట్లాడరు, పిఆర్సీ గురించి మాట్లాడరు. మీకు అపాయింట్మెంట్ అయ్యాడు ముఖ్యమంత్రి, దాని గురించి కొట్లాడక మీరు రాజకీయ పార్టీలు ఇచ్చే బంద్కు ఏ విధంగా మద్దతు తెలుపుతారు? ఏం హక్కు ఉంది మీకు? మీకోసం సపరేట్గా జీవోలు ఇచ్చిరాడా? మీ బంధువుల కోసం, మీ వాళ్ళ కోసము, ఇంట్లో చెప్పిన ఉంచుకున్న వాళ్ళ కోసం, పెంచుకున్న కోసం జీవోలు ఇస్తే దానికోసం మేము మద్దతు తెలిపేది. మీరు కింది పోయి మీ ఉద్యోగస్తులు ఏమంటారు ఒక్కసారి ఉద్యోగ సంఘ నాయకులు అంటే అర్థం చేసుకోండి సార్. చాలా మంది ఉద్యోగులకు ఫోన్ చేస్తూ ఉన్నారు. మా ఉద్యోగ సంఘ నాయకులు అందరూ కూడా ముఖ్యమంత్రి మోచేతిని అవుతారు, ఆ ఫామ్ హౌస్ దగ్గర కాపాలు కాస్తారు. వీళ్ళందరూ కూడా వీళ్ళ అమ్మకి నాయకులు మా కోసం కొట్లాడరు వాళ్ళు అని చెప్పి అలా ఒక్కసారి కింది దిగి చూడాలి. ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి దీనికోసమే మీరు పనిచేసేది. తప్పకుండా ఫిర్యాదు చేస్తాం. మేము ఎవరైతే వాళ్ళు ప్రకటన ఇచ్చారో తప్పకుండా లీగల్గా ఫిర్యాదు చేస్తాము, లీగల్ వాళ్ళ మీద కొట్లాడతాం కూడా. ప్రభుత్వం ఇలా ఉంటుంది పోతుంది, ముఖ్యమంత్రి పర్మనెంట్ కాదు. ముఖ్యమంత్రి జైలు పోతారు, మీరు కూడా జైలు పోతారు. రాసి పెట్టుకోండి ఒకసారి. ఉద్యోగ సంఘం నాయకులు ఉద్యోగుల సమస్య గురించి మాట్లాడాలి. రైతు బంధు గురించి ఎందుకు మాట్లాడలేరు? రైతుల రుణమాఫీ గురించి ఎందుకు మాట్లాడలేరు? మీరు రైతులకు బేడ్లు వేసినప్పుడు ఎందుకు మాట్లాడలే? వరదలు వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలే? మీరు ఇవి కనబడతలా మీకు? కళ్ళ కనబడతలా మీకు? ఏం తెలుసు మీకు చట్టం గురించి? మీకు వ్యవసాయ చట్టం నుంచి ఏం తెలుసు మీకు? ఇందులో ఎందుకు మాట్లాడలే? దాని నుంచి మీకేం సంబంధం? మీ సమస్య కోసం మీరు కొట్టాడరు తప్ప వేరే సమస్య గురించి వచ్చి ముఖ్యమంత్రి మెప్పుకోవడానికి. అందుకే ఉద్యోగస్తులకు అప్పీల్ చేస్తున్నాం, మీ ఉద్యోగ సంఘాన్ని నాయకులను నమ్మకండి. వీళ్ళు ముఖ్యమంత్రి కొమ్ము కాస్తారు, మీ సమస్య గురించి మాట్లాడారు. దమ్ముంటే ముఖ్యమంత్రి వెంటనే ఐఆర్పీఆర్ ప్రకటించమని చెప్పండి. ఎందుకు చేస్తలేడు? జీతాలు ఇవ్వాలి మీకు. మన టీచర్లకు కనీసం డ్యూటీ వేయలే. ప్రైవేట్ వాళ్ళు ఎవరు పడుతుంది డ్యూటీ వేసిండు. ఇలా 17 years ఓటు హక్కులని విద్యార్థికి పోలింగ్ ఆఫీసర్ డ్యూటీ వేసిండు. దాని గురించి మీరు మాట్లాడరు. ఇది అమీర్ చేసేది ఉద్యోగ సంఘ నాయకులు. కేవలం సంఘం నాయకులు తప్ప కింది స్థాయి సిబ్బంది ఉద్యోగస్తులు అందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తప్పకుండా మేము కూడా లీగల్ ఫైట్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఇటువంటి పద్ధతి మార్చుకోండి. మీరు తీస్తాం, మీ బండారం కూడా బయటపడతాం. తప్పకుండా మీ బండారంతో బయటపడతాం. ధన్యవాదాలు. కరోనా ఎఫెక్ట్తో నగరంలో ఫుడ్ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. అన్లాక్ తర్వాత నుంచి రెస్టారెంట్స్, కెఫేస్, థీమ్ హోటల్స్ రీఓపెన్ అయ్యాయి. దీంతో ఫుడ్ ఫెస్టివల్ జోష్గా జరుగుతున్నాయి. అయితే సిటీ ఫుడ్ కల్చర్ని మరింత ఎక్స్ప్లోర్ చేసే ఫుడ్ బ్లాగర్స్ కొత్త ట్రెండ్ని క్రియేట్ చేస్తున్నారు. హైదరాబాద్ ఫుడ్ కి దేశంలోనే మంచి క్రేజ్ ఉంది. అయితే కరోనాతో ఒక్కసారిగా ఫుడ్ ఇండస్ట్రీకి గిరాకీ తగ్గింది. బయట ఫుడ్ తినాలంటేనే జనం భయపడుతున్నారు. దీంతో ఫుడ్ ఇండస్ట్రీ తీవ్రంగా దెబ్బతింది. అన్లాక్ తర్వాత ఇప్పుడిప్పుడే ఒక్కో ఇండస్ట్రీ బ్యాక్ టు నార్మల్ కు వస్తున్నాయి. సిటీ ఫుడ్ కల్చర్ ని మరింత ఎక్స్ప్లోర్ చేసే ఫుడ్ బ్లాగర్స్ కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తున్నారు. గచ్చిబౌలిలో హైదరాబాద్ ఫుడ్ డైరీస్, ఫుడ్ బ్లాగర్ జుబైర్, హైదరాబాద్ ఫుడ్ ఇన్స్టావ్ 3.0 పేరుతో ఫుడ్ బ్లాగర్స్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా రకరకాల ఇండియన్, ఇంటర్నేషనల్ ఫుడ్ ఐటమ్స్ తో ఫుడ్ ఫెస్ట్ ఏర్పాటు చేశారు. చికెన్, ఫిష్ స్టార్టర్స్, డిఫరెంట్ సాస్లతో రైస్ ఐటమ్స్, మాక్టైల్స్ ని ఈవెంట్ లో ప్రదర్శించారు. వీటితో ఫుడ్ బ్లాగర్స్ ఫోటోస్ తీసుకుంటూ ఫుడ్ ని తింటూ ఎంజాయ్ చేశారు. హాస్పిటాలిటీ, రెస్టారెంట్ ఇండస్ట్రీకి మరింత క్రేజ్ తెచ్చేందుకు, రకరకాల ఫుడ్ ఐటమ్స్ తెలుసుకునేందుకు ఇలాంటి ఈవెంట్స్ ఉపయోగపడతాయన్నారు బ్లాగర్స్. COVID situation is such bad in whole of India, and the whole F&B sector, food and beverage sector, has been affected really. You know, there are a lot of families, a lot of people who are dependent on food industry.
So we wanted to come together as the whole community and revive that and promote these places any way possible on social media, on Facebook, Instagram, all the platforms. So that's one of the main reasons why we are here. We want to promote places like this and let them know that it is very safe to come out and dine. Today we have around 70 plus bloggers, and we also have few panel of judges who have come from different properties and different venues. So Hard Cup basically has all kind of food. If you really ask me, they are into Pan-Asian, they are into continental, and they also serve Chinese. సో ఈ ఫుడ్ బ్లాగింగ్ బేసికలీ ఏంటంటే ఇది ఇక్కడ దొరుకుతుంది అనేది చెప్పే బాధ్యత లాగా ఒకటి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేస్లో మీరు చూస్తారంటే ఎక్కడ చూసినా బిర్యానీ ఉంటుంది, బట్ బర్గర్స్ అంటే ఎక్కడ దొరుకుతాయి, పిజ్జా ఎక్కడ బాగుంటుంది, డిఫరెంట్ కుజైన్స్ ఎక్కడ మీకు దొరుకుతాయి, అలాంటి చెప్పేది ఒక ప్యాషనేట్గా తీసుకెళ్తే ఎలాగెళ్ళాలో దట్ ఈస్ ఫుడ్ బ్లాగింగ్. ఇలాంటి ప్లాట్ఫామ్స్లో ఏమవుతుందంటే ప్రాబబ్లీ మీడియా ద్వారా కనెక్ట్ అవుతూనే ఉంటాం, ఈ ఆయనే వీళ్ళు నేనని తెలుసు, కానీ నిజంగా వచ్చి చూసేటప్పుడే వీ విల్ గెట్ టు నో లైక్ ఓకే మీరు మీరేనా అది. దర్ ఆర్ లాట్ ఆఫ్ కనెక్ట్స్. ఇలాంటి మీటప్స్ చాలా జరగాల. అన్ఫార్చునేట్లీ కరోనా సిచ్యువేషన్ వల్ల చాలా టైం అయింది. ఇది ఆల్రెడీ జూలైలో చేద్దాం అనుకున్నాము, అండ్ దెన్ జుబేర్ ఇప్పుడే చేశాడు. కరోనా పరిస్థితితో చాలా మంది ఆన్లైన్ లోనే ఫుడ్ ని ఆర్డర్ చేసుకుంటున్నారు. అయితే చాలా రెస్టారెంట్స్ కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు శానిటైజేషన్, టెంపరేచర్ చెకింగ్, హైజీన్ మెయింటెనెన్స్ తో పాటు టేస్టీ ఫుడ్ అందించేందుకు న్యూ థీమ్స్ తో ఈవెంట్స్ చేస్తున్నాయి. గల్లీ ఫుడ్ నుంచి థీమ్ రెస్టారెంట్స్ వరకు దొరికే అన్ని రకాల ఐటమ్స్ ని బ్లాగర్స్ సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తుంటారు. కేవలం ప్యాషన్ తోనే ఈ ఫీల్డ్ లోకి వస్తున్నామంటున్నారు బ్లాగర్స్. The place which we came, so it's like a Hard Cup Coffee as a Gachibowli branch, like a huge property than other two branches. కానీ ఇక్కడ food చాలా బాగుంది. They have a fusion cuisine as well as Italian as well as the continental. So it's very good. And this is an Insta meet where all the bloggers are coming together, getting socialized. Yes, in a precautious way. And yes, we are having a great time. ఇప్పుడు ట్రెండ్ చాలా పెరుగుతుంది compared to other cities like Delhi, Bombay. Yeah, Hyderabad is also a growing city. So even in food and business, it's growing. Yes, but it's not in the street food side like Delhi. But yes, it's in restaurant ways, it's very much nice. I think food is just growing like anything in Hyderabad. A lot of people want to try a lot of cuisines apart from the regular biryani, which was always there in Hyderabad. So I think it's going lovely over here. So I think a lot of people are experimenting with a lot of Asian cuisine as well. Not just your noodles and things like that. People want to go in for a sushi or things like that. So originally it was something that people did not like. But now I think I've heard a lot of people liking sushi and a lot of other cuisines. So I really love this place. This is such a huge outlet. I'm loving this. ఇక ఈ ట్రెండ్ గతంలో ఎక్కువగా ముంబై, ఢిల్లీ లాంటి సిటీస్ లో ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ యూత్ కూడా ఈ బ్లాగింగ్ ట్రెండ్ తీసుకొస్తున్నారు. చాలా మంది యువత ఫ్యాషన్ ఫుడ్ బ్లాగర్స్ గా మారుతున్నారు. దీంతో ఫుడ్ గురించి తెలుసుకోవడంతో పాటు వాటి ఇంపార్టెన్స్ చెప్పడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. బ్లాగర్స్ ఇచ్చే రివ్యూస్ తో ఫుడ్ ఇండస్ట్రీకి క్రేజ్ పెరుగుతోంది. మారుతున్న లివింగ్ స్టైల్ కు తగ్గట్టుగా ఫుడ్ కల్చర్ కూడా మారుతోంది. ఇక ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.